Hello, Namaste. Welcome to Aparna Educational Channel. 11th May 2020, The Hindu Editorial Explanation in Teluguki Swagatam. సో ఇవాళ వచ్చిన ఎడిటోరియల్స్లో అన్ని ఎడిటోరియల్స్ ఇంపార్టెంటే. ఓకే, మనం ఫస్ట్ ఈ ఎడిటోరియల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో మిగిలిన అన్ని ఎడిటోరియల్స్ కూడా అసలు దేని గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎడిటోరియల్ ట్రాజడీ ఆన్ ద ట్రాక్స్. మనకి మొన్న ఫ్రైడే రోజున ఈ ట్రాక్స్ని పట్టుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్న మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం చాలా వీక్ అయిపోయి, అట్లీస్ట్ వాళ్ళకి దారిలో ఫుడ్ కూడా దొరకలేదు. సో అంత దీనమైన పరిస్థితుల్లో వాళ్ళు నిద్రపోయారు. దాని మీదే అనుకోకుండా ట్రైన్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. డెడ్ బాడీస్ కూడా చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. చాలా అన్ఫార్చునేట్ థింగ్ జరిగిందనమాట. సో ఇంత ట్రాజడీ దేనికి జరిగింది, ఎందుకు, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఏంటి సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది మొత్తం ఇక్కడ చెప్తున్నారు. సో అలాంటివి మళ్ళీ జరగకుండా ఏం చేయాలి, సో ఇది ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, ఇది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్ అండ్ ది సెకండ్ వన్, ద ట్రెండ్స్ షేపింగ్ ద పోస్ట్ కోవిడ్-19 వరల్డ్. ఇక్కడ కోవిడ్-19 తర్వాత అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రీ కరోనా, పోస్ట్ కరోనా, కరోనాకి ముందు, కరోనా తర్వాత అయిపోయింది. సో అలా వరల్డ్ మొత్తంలో ఎలాంటి ట్రెండ్స్ మారుతున్నాయి, ఎలాంటి ట్రెండ్స్ షేప్ అవుతున్నాయి కరోనా తర్వాత ఉన్న ప్రపంచంలో అని చెప్తూ 6 జియోపొలిటికల్ లైన్స్ విల్ డిఫైన్ ద కాంటూర్స్ ఆన్ ద ఎమర్జింగ్ గ్లోబల్ ఆర్డర్. 6 జియోపొలిటికల్ లైన్స్ అనేవి డ్రా చేస్తాయి ఒక కాంటూర్ని నెక్స్ట్ రాబోయే గ్లోబల్ ఆర్డర్లో. ఏంటవి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే అమెరికా ఇప్పటి వరకు నెంబర్ 1 ఉంది, కానీ ఇప్పుడు నెంబర్ 1 అవ్వదు. సో దాని గురించి చెప్తూ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. కమింగ్ టు టర్మ్స్, సెంటర్ స్టేట్స్ మస్ట్ ఎన్ఫోర్స్ వైరస్ కంటైన్మెంట్ మెజర్స్ అస్యూమింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్. కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్లో కూడా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ గురించి చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, స్ట్రెస్ చేస్తారు. సో కమ్యూనిటీ స్ప్రెడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటి, ఎందుకు కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది అది తెలుసుకోవాలి. ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ వైరస్ని కంటైన్మెంట్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి వైరస్ని ఆపడానికి, ఎస్పెషల్లీ ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ ఆపడానికి. సో దాని గురించి ఇందులో చెప్తున్నారు. ఇది డిస్కస్ చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ద ఎపిడమిక్ ఎన్షూరింగ్ సేఫ్టీ ఇన్ కోర్ట్స్. ఎపిడమిక్ అంటే అంటువ్యాధి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునే వ్యాధిని ఎపిడమిక్ అంటారు. సో ద ఎపిడమిక్ అండ్ ఎన్షూరింగ్ సేఫ్టీ ఇన్ కోర్ట్స్లో సేఫ్టీ కోసము ఈ అంటువ్యాధి నుంచి కాపాడుకోవడం కోసం ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి కోర్టులో, సూటబుల్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి కోర్ట్స్లో. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే వర్చువల్ హియరింగే జరుగుతుంది. సో వర్చువల్ హియరింగ్ అనేది అన్ని చోట్ల పాసిబుల్ కాదు. ఓన్లీ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు మాత్రమే ఆన్లైన్లో అప్డేట్ అయ్యాయి. వర్చువల్ కోర్ట్స్ లాగా అంత టెక్నాలజీ ఉంది, వాళ్ళకి అలవాటైంది. బట్ మద్రాస్ హైకోర్టులో 2020లోనే వచ్చింది, రైట్. సో మరి అలాంటప్పుడు ఇంకా మిగిలిన కోర్ట్స్, జిల్లా కోర్ట్స్, వాటి పరిస్థితి ఏంటి, మరి అవన్నీ ఎలా అవుతాయి? ఈవెన్ కరోనా ఇప్పుడు ఉంది కాబట్టి కేసెస్ తక్కువ ఉన్నాయి, దట్టు ఇది సమ్మర్, కానీ పోస్ట్ కరోనా చాలా పెరిగిపోతాయి నెంబర్ ఆఫ్ కేసెస్. మరి అప్పుడు వర్చువల్ హియరింగ్ అనేది యాక్సెసిబిలిటీ లేని కోర్ట్స్లో, లేదా చాలామంది లాయర్స్కి కానీ వాళ్ళకి దానికి సంబంధించిన టెక్నాలజీ తెలియకపోవచ్చు. మరి అప్పుడు ఏం చేయాలి, ఎలాంటి మెజర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తూ ఇక్కడ ఒక 7 మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అనేది చెప్పారు. ఓకే, ఇక్కడ ఏం చెప్పారు చూడండి. ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, ఓన్లీ దోస్ లాయర్స్ లిటిగెంట్స్ హూస్ కేసెస్ ఆర్ లిస్టెడ్ ఫర్ ద డే, ఓన్లీ ఎవరి కేసెస్ అయితే ఉన్నాయో పర్టికులర్గా వాళ్ళు మాత్రమే కోర్టుకు వస్తే సరిపోతుంది. సో దట్ తక్కువ మంది జనాభా ఉండేలాగా చూసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ద లాయర్స్ మస్ట్ ఎంటర్ ఇన్ బ్యాచెస్ అకార్డింగ్ టు ద సీరియల్ నెంబర్ ఇన్ ద లిస్ట్. వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారమే లాయర్స్ వస్తే చాలు. అన్ని కేసెస్కి సంబంధించిన లాయర్స్ ఒకేసారి అక్కడ ఉండాల్సిన పని లేదు. దట్ ఈస్ నెంబర్ 2. సో దానివల్ల ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోతుంది కదా, నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు కోర్ట్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు కేస్ హియరింగ్ కూడా తగ్గిపోతుంది, రైట్. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్, థర్మల్ ఇమేజ్ కెమెరాస్ అనేవి పెట్టాలి. మస్ట్ బి ఇన్స్టాల్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎవ్రీ కోర్ట్ బిల్డింగ్. ప్రతి కోర్టు బిల్డింగ్ దగ్గర థర్మల్ ఇమేజ్ కెమెరాస్ అనేవి పెట్టాలి గవర్నమెంట్ టు ఐడెంటిఫై రిస్క్ పర్సన్స్. ఓకే, ఫోర్త్ వన్, ఎవ్రీ పర్సన్ ఎంటరింగ్ ద కోర్ట్ ప్రెమిసెస్ మస్ట్ ఇన్స్టాల్ ద ఆరోగ్య సేతు యాప్ ఆన్ దేర్ ఫోన్స్. ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ పర్సన్, వాళ్ళు ముద్దాయిలైనా అవ్వచ్చు, సాక్షులైనా అవ్వచ్చు, లాయర్స్ కానీ జడ్జ్ కానీ ఎవరైనా, ఎవ్రీ పర్సన్ ఎంటరింగ్ ఇన్ ద కోర్ట్ ప్రెమిసెస్, కోర్టు పర్యావరణంలోకి ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, మీ బ్లూటూత్ని ఆన్ చేసి పెట్టండి. ఓకే, నెక్స్ట్ 5th వన్, ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎవ్రీ కోర్ట్ కాంప్లెక్స్ అండ్ ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ ఫాసెట్ మస్ట్ బి ఇన్స్టాల్డ్. ప్రతి ఎంట్రన్స్ దగ్గర, కోర్ట్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ అంటే ఏ అయితే డోర్స్ ఉంటాయో ఎంట్రన్స్ దగ్గర ఈ హ్యాండ్ వాష్ ఫాసెట్ ఒకటి పెట్టాలి. నెక్స్ట్ 6th వన్, దర్ షుడ్ బి రెగ్యులేషన్స్ ఆన్
manner of functioning and running of public utility services, canteens, etc. within the court premises with all necessary precautions. కోర్టు ప్రెమిసెస్లో మనకు ఉండే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో లైక్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కానీ, లైక్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి, క్యాంటీన్స్ కానీ, అవన్నీ కూడా కంట్రోల్డ్గా ఉండాలి. నెసరీ ప్రికాషన్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 7th వన్, మాస్క్స్, గ్లోవ్స్, శానిటైజర్స్ షుడ్ బి మేడ్ అవైలబుల్. అవి అవైలబుల్గా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు వేసుకునేలాగా చేసుకోవాలి. ఇంపార్టెంట్లీ జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బర్డెన్ చాలా ఎక్కువైపోతుంది. హ్యావ్ బీన్ సీరియస్లీ ఇంపాక్ట్ బై లాక్డౌన్. సో ఈ లాక్డౌన్ వల్ల జూనియర్ లాయర్స్ మీద బర్డెన్ ఎక్కువైపోతుంది. దే షుడ్ రిసీవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది. సో అందుకని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ 7 స్టెప్స్, ఈ 7 మెజర్స్, సేఫ్టీ మెజర్స్ అనేవి కోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అని చెప్తూ ఈ బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో, ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది. ఈ లెటర్లో ఇవన్నీ పొందుపరిచింది అనమాట. అది ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఎడిటోరియల్ రెస్పాండింగ్ టు కోవిడ్-19 అండ్ ద గ్రాస్ రూట్స్ నుంచి కోవిడ్-19కి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్తూ, కేరళ, కర్ణాటక హ్యావ్ షోన్ హౌ డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ హ్యాస్ వర్క్డ్ ఇన్ దేర్ ఫేవర్. ఎప్పటి నుంచో అందరూ మొత్తుకుంటున్నది, స్టార్టింగ్ ఫ్రమ్ మహాత్మా గాంధీ నుంచి కూడా, డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ అనేది ఉండాలి. అంటే మనకి అధికార వికేంద్రీకరణ అంటాం. అధికారం అనేది ఇప్పుడు పంచాయతీస్లో ఉంటే ఆ పంచాయతీస్కి వాళ్ళకి స్వంతంగా అధికారం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఒక చిన్న జిల్లా పరిషత్ స్కూల్లో అంటే దాని మీద కూడా చీఫ్ మినిస్టర్ సిగ్నేచర్ కావాలి అన్న రూల్స్. ఎగ్జాంపుల్, ఇలాంటి రూల్స్ పెట్టకూడదు. ఎందుకంటే జిల్లా పరిషత్లో లేదా పర్టికులర్ గ్రామంలో ఉన్న స్కూల్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఎంక్వైరీ చేసే ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ లేదా దానికి సంబంధించిన ఇంకొక అధికారి కానీ ఉంటే సరిపోతుంది. దానికి కూడా చీఫ్ మినిస్టర్ అంటే ఇది కూడా స్టేట్ గవర్నమెంట్ అధికారంలో పెట్టుకుంటుంది. డీసెంట్రలైజేషన్ ఎక్కడుంది? లేదు. సో అలా చిన్న వాటి, సో దానివల్ల ఏమైపోతుంది, డిలే అయిపోతుంది. దానివల్ల ఎవరు సఫర్ అవుతారు? చిల్డ్రన్ సఫర్ అవుతారు. ఆబ్వియస్లీ ఏం ప్రాబ్లం వస్తుంది? సోషల్ జస్టిస్లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఎడ్యుకేషన్ అనేది దెబ్బతింటుంది. రైట్, ఇది కేవలం ఎడ్యుకేషన్లోనే కాదు, అన్నిట్లో జరుగుతుంది. హెల్త్లో, నార్మల్ ప్రైమరీ హెల్త్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే విషయంలో కానీ వాళ్ళది వాళ్ళు చూసుకునేలాగా వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కల్పించాలి. కావాలంటే సర్వేలెన్స్ పెట్టుకోవచ్చు, అది కరెక్ట్గా జరుగుతుందా లేదా చూడొచ్చు. అవినీతి ఉంటే దాన్ని పారద్రోలచ్చు. దాంట్లో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలది ఉండొచ్చు, కానీ వాళ్ళ పనులు త్వరగా చేసుకోవడానికి, ఎందుకంటే ఈ కోవిడ్-19 ఎంత త్వరగా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని అంత త్వరగా ఆపగలగాలంటే ప్రతిదానికి పర్మిషన్స్, ప్రతిదానికి మనీ కోసం అలా వెళ్లే అవకాశం కాకుండా డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ అనేది ఉండాలి. సో అలా ఉండేలాగా ఆల్రెడీ నిరూపించింది ఎవరెవరు అంటే ఇక్కడ కేరళ, కర్ణాటక నిరూపించారు. చాలా చక్కగా నిరూపించారు. చూడండి, కేరళలో ఎంత చక్కగా, కేరళాస్ ఎంపవర్డ్ పంచాయత్స్, కేరళకి ఎప్పటి నుంచోనే, ఇప్పుడే కాదు, పంచాయతీస్ చాలా ఎంపవర్డ్గా ఉంటాయి. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? స్వాధికారత. వాళ్ళకి వాళ్ళ అధికారం వాళ్ళ దగ్గరే ఉండడం, అది ఎంపవర్డ్ పంచాయత్స్ అనేవి ఉన్నాయి. ట్రూ కేరళ has had a head start. No state has such a panchayat-friendly fiscal system. Panchayat-friendly fiscal system. See, ఇలాంటివి గుర్తుపెట్టుకుని రాసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ పంచాయత్ ఫ్రెండ్లీ ఫిజికల్ సిస్టమ్ అంటే పంచాయత్కి సంబంధించిన ఎటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా అది వాళ్ళే చూసుకోగలిగేలాగా వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి ఇచ్చేయడం, దాన్ని పంచాయత్ ఫ్రెండ్లీ ఫిజికల్ సిస్టమ్ అంటారు. Nearly a third of Kerala's plan funds have been given to the panchayats as flexible development and maintenance funds, a policy that government follows even though it suffers from chronic fiscal stress. గవర్నమెంట్కి ట్యాక్సులు రావట్లేదు, అందుకే కదా ఇప్పుడు ఈ మద్యపానంని ఓపెన్ చేశారు, లిక్కర్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా గవర్నమెంట్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫినాన్షియల్ అసిస్టెంట్లో రాజీ పడకుండా వాళ్ళకి ఇచ్చింది. ఎందుకని? అసలు ఫస్ట్ పంచాయత్స్ కరెక్ట్గా పనిచేస్తేనే, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కోవిడ్-19ని పోగొడితేనే అది స్ప్రెడ్ అవ్వడం ఆగిపోతుంది. వాళ్ళకి అవగాహన మొదటి నుంచి ఉంది, అందుకనే వాళ్ళకి ఎంపవర్డ్ పంచాయత్స్ అనేవి ఉన్నాయి. సో అలాగే ఇక్కడ కేరళాస్ పంచాయత్స్ వర్ కోవిడ్-19 రెడీ, వాళ్ళు కోవిడ్-19 ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. బికాస్ ఇయర్స్ ఎగో, ఎప్పటి నుంచోనే దే స్టెప్డ్ ఇన్ ఏ కేర్ గివర్స్ ఫర్ ఓల్డ్, ద వీక్ అండ్ ద మార్జినలైజ్డ్. వాళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది. అందుకే చూడండి, ఆల్ ఓవర్ ఇండియాలో నర్సులు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తారు? కేరళ నుంచి వస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు? కేరళ. మైగ్రెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు? కేరళ నుంచి వస్తారు. సో ఇప్పుడు కూడా చూడండి, వాళ్ళకి ముందు నుంచే ఓల్డ్ పీపుల్కి కేర్ చేసుకోవడము, టీచింగ్ కానీ లేదా వీక్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఒక అలవాటుగా ఉంది. సో అది ఇప్పుడు చాలా హెల్ప్ అయింది కోవిడ్-19ని పారద్రోలడంలో. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఇప్పుడు కేస్ స్టడీస్ రాసుకోవచ్చు, ఎస్ఏ రైటింగ్లో కానీ వాటిలో. ఫ్రమ్ దేర్ ఫ్లెక్సిబుల్ ఫండ్స్, వాళ్ళకున్న ఫ్లెక్సిబుల్ ఫండ్స్ నుంచి పంచాయత్స్ ఫీ ద డిస్ట్రిక్యూట్ త్రూ దేర్ ఆశ్రయ ప్రోగ్రామ్
ఆశ్రయ ప్రోగ్రామ్ అని, ఫ్రీ డే కేర్ సెంటర్స్ ఎవరికి మెంటలీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి, బడ్స్ స్కూల్స్ అనే పేరుతో. ఈ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ పెట్టింది అనుకుంటున్నారా? నో, నెవర్. గవర్నమెంట్ పెట్టలేదు. పంచాయత్స్ వాటంతట అవే వాళ్ళ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచే ఈ ఆశ్రయ ప్రోగ్రామ్ కానీ బడ్స్ స్కూల్ కానీ పెట్టుకున్నాయి. తర్వాత గవర్నమెంట్ దాన్ని రూల్ చేసింది. సో అంత బ్యూటిఫుల్గా వాళ్ళు గవర్నమెంట్కి కూడా ఆదర్శంగా నిలిచారు, విచ్ గవర్నమెంట్ లేటర్ పార్టిసిపేటెడ్ ఇన్. సో బట్ ఇనిషియేటివ్స్ వర్ దోస్ ఆఫ్ పంచాయత్స్ దెమ్సెల్వ్స్. ఇనిషియేటివ్స్ వాళ్ళవే. మూవింగ్ ఫ్రమ్ దట్ టు టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ ఎఫెక్టెడ్ బై COVID-19 హ్యాస్ బీన్ ఈజీ ట్రాన్సిషన్. సో అందుకని వాళ్ళకి COVID-19 నుంచి బయటికి రావడం అనేది చాలా ఈజీ. ఓకే, సో సేమ్ థింగ్ కర్ణాటకలో కూడా జరిగింది. లోకల్ గవర్నమెంట్స్కి స్ట్రెంథెనింగ్ లోకల్ గవర్నమెంట్స్, ఎంపవరింగ్ పంచాయత్స్, ఇవన్నీ కూడా డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ కిందకే వస్తాయి. ద పంచాయత్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మీట్స్ ట్వైస్ ఎ వీక్. సో ఈ మహారాష్ట్రలో ఏం చేశారు, కర్ణాటకలో ఏం చేశారు, పంచాయత్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ టాస్క్ ఫోర్స్ ట్వైస్ ఎ వీక్ మీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. COVID-19కి సంబంధించి, లాక్డౌన్కి సంబంధించి, డిజిన్ఫెక్షన్స్కి సంబంధించి, ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఫుడ్ లేని వాళ్ళకి అదర్ ఎసెన్షియల్ సర్వీసెస్, అవన్నీ కూడా ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగా డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ అనేది కేరళ అండ్ కర్ణాటక ఫాలో అయ్యి ఆదర్శంగా నిలిచాయి. అది ఎడిటోరియల్ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఆర్వి నాకింగ్ ఆన్ ద రాంగ్ డోర్స్, ఇది ఎడిటోరియల్కి సంబంధించి రీడర్స్ ఎడిటర్ అని వస్తుంది కదా ఎవ్రీ మండే. సో అది దానికి సంబంధించి. సో ద ఫేస్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఇది గవర్నమెంట్స్ ఆర్ వన్స్ అగైన్ చూసింగ్ టు ప్రొటెక్ట్ ఇండస్ట్రీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వర్కర్స్ రైట్స్ అండ్ డిగ్నిటీ. ఇది మనం ఆల్రెడీ లేబర్ లాస్కి సంబంధించి సాటర్డే రోజు, ఓకే 9th May రోజు ఫస్ట్ ఎడిటోరియల్ ఇదే డిస్కస్ చేసాం మనము. సో ఇక్కడ మనకి ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూపీ గవర్నమెంట్ తీసుకున్నారు. ఈ లేబర్కున్న సంఖ్యలను తొలగించకుండా ఇతన్ని వదిలేసి వెళ్ళి ఇండస్ట్రీస్కి వాళ్ళు షైన్ చేస్తున్నారు. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ వీళ్ళు బలైపోతున్నారు. వీళ్ళు ఇండస్ట్రీస్ అన్నీ షైన్ అవ్వడానికి ఇక్కడ లేబర్స్ యొక్క డిగ్నిటీ, వాళ్ళ యొక్క వర్కర్స్ యొక్క రైట్స్ అనేవి పణంగా పెడుతున్నారు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని. ఓకే, సో మనం ఇక్కడ ఈ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్, ఈ 3 ఆర్టికల్స్ చూద్దాం క్లియర్గా. ట్రాజడీ ఆన్ ద ట్రాక్స్, స్టేట్ సపోర్ట్, గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఆర్ వైటల్ టు ఎండ్ మైగ్రెంట్ లేబర్స్ క్రైసిస్. ఈ మైగ్రెంట్ లేబర్స్ క్రైసిస్, వలస వెళ్ళిపోతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, వలస కూలీలు, వాళ్ళ యొక్క క్రైసిస్, బాధలు, సంక్షోభం తొలగాలంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ స్ట్రాటజీ ఆఫ్ 16 స్ట్రూన్ బాడీస్. ఇక్కడ స్ట్రూన్ అనే పదం ఉంది చూసారా. స్ట్రూన్ అంటే స్ట్రూ అంటే ఇప్పుడు సపోజ్ అలా విసిరేయడం, చెల్లాచెదురుగా పడేయడం, వెదజల్లడం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. స్ట్రూ అనేది ప్రెజెంట్ టెన్స్, స్ట్రూడ్ అనేది పాస్ట్ టెన్స్, స్ట్రూన్ అనేది పాస్ట్ పార్టిసిపల్. ఓకే, స్ట్రూన్. సో ఇక్కడ ఏం చేద్దాం, స్ట్రూన్ అని వాడారు కదా. సో ద ట్రాజడీ ఆఫ్ 16 స్ట్రూన్ బాడీస్ ఆన్ ఎ రైల్వే ట్రాక్ ఇన్ మహారాష్ట్ర ఆన్ Friday morning has been in the making for weeks now. The center and several states have been engaged in flip-flops on facilitating ద రిటర్న్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ టు దేర్ హోమ్. వాళ్ళని వాళ్ళ సొంత ఇళ్ళకి, సొంత రాష్ట్రాలకి పంపించడానికి చాలా తలకిందులు అవుతున్నారు. ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఏం జరిగిందంటే, ద వర్కర్స్ అట్ ఏ కంపెనీ ఇన్ జల్నా ఇన్ మహారాష్ట్రలోని జల్నా అనే కంపెనీలో ఉన్న వర్కర్స్ వాళ్ళు ట్రాక్ని పట్టుకొని వాళ్ళ మధ్యప్రదేశ్కి వెళ్ళిపోవాలని, 800 kilometers దూరం ఉన్న ట్రాక్ని పట్టుకొని ఆ ట్రాక్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవాలని చెప్పి స్టార్ట్ అయ్యారు. మరి వాళ్ళు రోడ్ వేని ఎందుకు అవాయిడ్ చేసి ట్రాక్ వైపు వెళ్ళారు? రోడ్ వేని అవాయిడ్ చేస్తే పోలీసులు వచ్చి లాక్డౌన్ని గట్టిగా అమలు చేయాలన్న గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్తో ఈ పోలీసులు వాళ్ళని ఆపేస్తున్నారు. సో వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతున్నారు. సో పోలీసుల నుంచి తప్పించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ట్రాక్స్ పట్టుకుని వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలా వెళ్ళడం స్టార్ట్ చేస్తూ మధ్యలో అలసిపోయి నిద్రపోవడం వల్ల ట్రైన్ వచ్చి వాళ్ళ ప్రాణాలు బలి తీసేసుకుందనమాట. ద సెంటర్స్ ఇనెబిలిటీ టు క్లియర్లీ కమ్యూనికేట్ టు ద పబ్లిక్ అండ్ స్టేట్స్ ద పర్పస్ అండ్ ప్రోటోకాల్ ఆఫ్ ద లాక్డౌన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే హ్యాస్ పుట్ పీపుల్ త్రూ కంప్లీట్ అవాయిడబుల్ హార్డ్షిప్. సో ఈ స్టేట్స్ పర్పస్ ఏదైతే ఉందో లాక్డౌన్, అది అవాయిడబుల్ హార్డ్షిప్, వాళ్ళకి ఉన్న కష్టాలని పోగొట్టలేకపోయింది. దిస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వాజ్ అగ్రవేటెడ్ బై సెవెరల్ స్టేట్స్. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఒక్క స్టేటే కాదు, చాలా స్టేట్స్లోనూ ఉంది. అగ్రవేటెడ్, ఎక్కువైపోయిందనమాట. ఎయిదర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కెపాసిటీ ఆర్ ఇన్కాంపిటెన్స్, వాళ్ళకి చేయలేకపోవడం, సమర్థత లేకపోవడం వల్ల. ద సైట్ ఆఫ్ అన్ ఎండ్లెస్ స్ట్రీమ్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్, చాలా మంది వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ గుంపులుగా. సమ్ ఆఫ్ దెమ్ క్యారింగ్ టోడ్లర్స్, కొంతమంది చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు, కొంతమంది ఇన్ఫర్మ్ పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వాకింగ్ టువర్డ్స్ ఇండియాస్ పూరర్ రీజన్స్ ఫ్రమ్ ఇట్స్ ఎకనామిక్ సెంటర్స్ విల్ రిమైన్ అండ్ ఇండెలిబుల్ మెమరీ ఆఫ్ ఇట్స్ ఇనెప్ట్ అండ్ ఇన్సెన్సిటివ్ అప్రోచ్. సో వాళ్ళ చేతకానితనాన్ని, ఇనెప్ట్ అంటే సమర్థంగా లేని, నైపుణ్యం లేని వాళ్ళ యొక్క స్ట్రాటజీని తెలుపుతుందన్నమాట. ఈ గవర్నమెంట్స్ యొక్క అప్రోచ్ని. హ్యాడ్ నాట్ టేకెన్ దేర్ పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ ఇంటూ అకౌంట్. Under orders to stop their movement at any cost, the police in many places forced them to walk back.
సో ఏం చేశారు, పోలీసులు వాళ్ళ మూవ్మెంట్ని ఆపేయడానికి ట్రై చేశారు. దిస్ పర్టికులర్ గ్రూప్ టుక్ ద రైల్ ట్రాక్. అందుకని వాళ్ళు రైల్ ట్రాక్ని తీసుకున్నారు ఎస్కేప్, పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. సో ఈ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ 16 మెంబర్స్తో పాటు మిగిలిన వాళ్ళు చెప్పారనమాట, ఇవన్నీ మేము పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఇలా రైల్ ట్రాక్ ద్వారా వెళ్తున్నాము అని చెప్పి. దో ఇట్ డిడ్ నాట్ స్పేర్ ఎనీ ఎఫర్ట్ టు మేక్ స్పెక్టకల్స్ ఆఫ్ అన్ అన్ఫోల్డింగ్ పెస్టిలెన్స్. పెస్టిలెన్స్ అంటే ఈ అంటురోగం అనమాట. ఈ అంటురోగానికి సంబంధించి బయటికి రావడం కోసం ఎటువంటిగా ఎఫర్ట్ లేకపోయినా ఈచ్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ అబౌట్ లాక్డౌన్ త్రూ ఈవెన్ ద ఎడ్యుకేటెడ్ పబ్లిక్ ఇంటూ ఏ టైల్ స్పిన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే ఈవెన్ ఎడ్యుకేటెడ్ పబ్లిక్ పీపుల్ కూడా కంట్రోల్ అవ్వలేకపోతున్నారు ఈ లాక్డౌన్ వల్ల. అటు ఈ కరోనా తగ్గట్లేదు, అట్లా అని ఎవరు కంట్రోల్లోనూ ఉండలేకపోతున్నారు. టు ఆర్గ్యూ దట్ దిస్ ఈజ్ వన్స్ ఇన్ ఎ సెంచరీ, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ నాపింగ్ కుడ్ ఇట్ బి ఏ 10 years డిఫెన్స్. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా అంతగా కాపాడుకోలేకపోయాయి వాళ్ళ యొక్క ప్రజల్ని కరోనా నుంచి. రైట్, ఇప్పుడు అమెరికా ఉంది, కాపాడుకోలేకపోయింది. యూకే ఉంది, కాపాడుకోలేకపోయింది కదా. స్పెషల్ ట్రైన్స్ టు ఫెరీ ద స్ట్రాండెడ్ అండ్ స్టార్వింగ్ వర్క్ ఫోర్స్ టు దేర్ హోమ్స్. సో స్పెషల్ ట్రైన్స్ అనేవి కన్ఫ్యూజన్ తీసుకొచ్చాయి చాలామందికి. అంటే ఎవరు పే చేస్తారు, మనీ ఎవరిస్తారు మనకి, ఇవన్నీ కూడా. వండరస్ పేపర్ వర్క్ అండ్ హ్యూజ్ కాస్ట్ వర్ హీప్డ్ ఆన్ దీస్ హ్యాప్లెస్ సిటిజన్స్. వండరస్ అంటే చాలా బరువైన పేపర్ వర్క్. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ముందర అప్లై చేసుకోవాల్సి ఉంది కదా, మైగ్రెంట్స్ మేము వెళ్ళాలి అని చెప్పి. సో అలా అప్లై చేసుకోవడం కొంతమందికి తెలియకపోయింది, అది కూడా భారం వాళ్ళకి, కష్టమైపోయింది. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఉంది చాలా. నెక్స్ట్ కాస్ట్స్ వర్ హీప్డ్, చాలా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయి, అది వాళ్ళకి దాచుకోలేకపోయారు. ఆన్ దీస్ హ్యాప్లెస్ సిటిజన్స్. హ్యాప్లెస్ అంటే దురదృష్టవంతం, అన్ఫార్చునేట్, చనిపోయారు కదా. సో అలాంటివన్నీ కూడా యాడ్ అయ్యాయి. స్టేట్ యాక్టెడ్ ఆర్బిటర్లీ, కోర్ట్స్ ఇంటర్వెన్ థాట్లెస్లీ. స్టేట్స్ సరిగా పనిచేయలేదు, కోర్ట్స్ సరిగా ఇంటర్వెయిన్ అవ్వలేదు ఈ విషయంలో. హంగర్, హ్యూమిలియేషన్ అండ్ ఫియర్ ఆఫ్ ద డిసీజ్ మేడ్ థౌజండ్స్ ఆఫ్ దీస్ మైగ్రెంట్స్ సో డిస్పరేట్. వాళ్ళకున్న ఆకలి, వాళ్ళకి ఏ రాష్ట్రానికైతే ఆకలిని తీర్చుకోవడానికి కార్మికులుగా వచ్చారో ఆ రాష్ట్రంలో ఇక మీదట వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు. రైట్, హ్యూమిలియేషన్, అవమానం, వాళ్ళ బతుకు ఇచ్చలేకపోతున్నారు. అలాగే మళ్ళీ కరోనా నుంచి భయం, ఇవన్నీ కూడా కలగలుపుకుని ఒక డిస్పరేట్గా మారిపోయి వాళ్ళు ఇంకా లేదు, వెళ్దాం ఎట్లయినా సరే, నడిచైనా సరే వెళ్దాం మన ఇళ్ళకి అని చెప్పి కిలోమీటర్స్ నడవడానికి కూడా సిద్ధపడిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం, టు గెట్ హోమ్. All of this could have been managed better had the center worked with states to map out a strategy to support those who wanted to stay where they were. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడం కోసం ముందరే బెటర్ స్ట్రాటజీ ప్లాన్ చేసి ఉంటే, స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి ఒక స్ట్రాటజీని మ్యాప్ అవుట్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అండ్ ఆర్గనైజ్డ్ ద రిటర్న్ ఆఫ్ దీస్ హూ చూస్ టు డూ సో ఇన్ ఆర్డర్లీ మేనర్. ఒకవేళ ఎవరైనా రిటర్న్ రాదలుచుకుంటే ఆర్డర్లీ మేనర్లో, వాళ్ళు రిటర్న్ వచ్చే విధంగా ఒక ఆర్డర్లీ మేనర్లో చేయొచ్చు కదా. హ్యూజ్ కాస్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పేడ్ ఇన్ లైఫ్స్ అండ్ సఫరింగ్. ఆల్రెడీ మనం దీనికి వెలకట్టలేనంత జరిగిపోయింది నష్టం, లైవ్స్ పోయాయి. బట్ ఈవెన్ నౌ కనీసం ఇప్పుడైనా మేల్కొని, దెర్ కెన్ బి మెజర్స్ టు మిటిగేట్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడానికి కొన్ని మెజర్స్ ఉన్నాయి. ఫర్ దాట్, దానికోసం ఇట్ మస్ట్ హ్యావ్ ఎ మోర్ ఓపెన్ అండ్ ఆనెస్ట్ కమ్యూనికేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సిటిజన్స్. స్టేట్ గవర్నమెంట్స్తో, సిటిజన్స్తో ఓపెన్గా, ఆనెస్ట్గా కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాబ్లం అయిపోయింది. టఫ్ మెజర్స్ మే బీ ఎసెన్షియల్ బట్ కేరింగ్ వన్ ఆర్ జస్ట్ యాజ్ వైటల్. టఫ్ మెజర్స్ తీసుకుంటున్నారు మీరు లాక్డౌన్ ఇవన్నీ పెట్టి, కానీ కేరింగ్ కూడా ఉండాలి కదా ఇలాంటి మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ గురించి. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. దిస్ అన్ఫోల్డింగ్ ట్రాజడీ మస్ట్ బి స్టాప్డ్ ఇన్ ఇట్స్ ట్రాక్స్. ఇప్పుడు ఈ ట్రాక్స్ మీద జరిగిన ట్రాజడీ ఏదైతే ఉందో, ఈ అన్ఫోల్డింగ్ ట్రాజడీ, అది ఇక్కడితోనే ఆగిపోవాలి. ఇంకా నుంచి అయినా సరే మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి, పీపుల్ని పట్టించుకోవాలి. ఓకే, అది ఈ ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు టర్మ్స్, ఇది కూడా ఇంపార్టెంటే. ద సెంట్రల్ స్టేట్స్ మస్ట్ ఎన్ఫోర్స్ వైరస్ కంటైన్మెంట్ మెజర్స్ అజ్యూమింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ఉంది అన్న ఉద్దేశంతో సెంట్రల్ స్టేట్స్ అనేవి వైరస్ కంటైన్మెంట్ మెజర్స్ని ఎన్ఫోర్స్ చేయాలి, అమలు చేయాల్సిన అవసరం ఉంది. అసలు కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటి? ఫస్ట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమని చెప్పుకుంటూ వచ్చింది, కమ్యూనిటీ స్ప్రెడ్ ఏం లేదు అని చెప్పి. కానీ అది రాంగ్. కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది. వాళ్ళు ఎందుకు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? అది తప్పు. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ ఈజ్ నథింగ్ బట్ వీ కెనాట్ ఫైండ్ హౌ వీఆర్ ఇన్ఫెక్టింగ్. మనము ఎలా ఇన్ఫెక్ట్ అవుతున్నాం అనేది మనకి తెలియదు, ఎవ్వరూ ఫైండ్ అవుట్ చేయలేరు. సపోజ్ ఇప్పుడు ఒకళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు, సో వాళ్ళ నుంచి వచ్చింది అని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, కాజ్, రైట్? సో అది కమ్యూనిటీ స్ప్రెడ్ కాదు. అలాగే వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ కానీ, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి వచ్చింది అనుకోండి, అది ఆ కాంటాక్ట్ని మనం ట్రేస్ చేసాం. సో మనం రీజన్ ట్రేస్ చేసాం, కాంటాక్ట్ ట్రేస్ చేసాం, ఓకే. కానీ కమ్యూనిటీ స్ప్రెడ్లో కాంటాక్ట్ అనేది ట్రేస్ అవ్వదు.
అంటే విపరీతంగా వెళ్ళిపోయినప్పుడు మనం అది పట్టుకోలేం, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం పట్టుకోలేం. సో అలా పట్టుకోలేనప్పుడు మనం నిన్న ఎడిటోరియల్లో చదివినప్పుడు R0 అనేది ఒకటి చదివాం. R0 అంటే ఏమని చదివాం మనం? ఎక్కడి నుంచి అయితే స్ప్రెడ్ స్టార్ట్ అయిందో వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని మనం R0 అన్నాం. దిస్ R0 షుడ్ బి లెస్ దాన్ 1, రైట్? దిస్ R0 షుడ్ బి లెస్ దాన్ 1. సో అది మనం నిన్న చదివాము ఆల్రెడీ. సో ఈ R0 లెస్ దాన్ 1 అనేది ఉండాలి కదా. అదే ఇక్కడ R0 లెస్ దాన్ 1 అనేది ఉండకపోతే అది మనకి కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది. సో నిన్న మనం ఆల్రెడీ SARI గురించి, ILI గురించి డిస్కస్ చేసాం. నిన్న సండే ఎడిటోరియల్లో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ది హిందూ పేపర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అని, అలాగే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఎవరికైనా ఉంటే కానీ, సో ఈ రెండు అనేవి సిమ్టమ్స్ అని చెప్పి చదివాం కదా, ICMR వీటన్నిటి గురించి, రైట్? సో ICMR కూడా ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది అన్న ఉద్దేశంతో కొన్ని సివియర్గా స్ప్రెడ్ అవుతున్న డిస్ట్రిక్ట్స్ తీసుకుని వాటికి ఇంటెన్సివ్గా టెస్టింగ్ అనేది చేయాలి అని చెప్పి డిసైడ్ చేసింది. నిన్న పేపర్లో మనం చూసాం. సో నేచర్ ఆఫ్ స్ప్రెడ్ ఈస్ త్రూ డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అండ్ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. డ్రాప్లెట్స్ ద్వారా అవుతుంది. అందుకే ఎవ్రీబడి షుడ్ వేర్ మాస్క్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి బయటకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే డ్రాప్లెట్ ట్రాన్స్మిషన్ అనేది బాగా ఉంటుంది. ఓకే, ఇంకొకటి హ్యాండ్ వాష్, ఎందుకని కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. సో అక్కడ ఆల్రెడీ వైరస్ ఉంటే ఆ సర్ఫేస్ని మనం ముట్టుకుంటే మనం మళ్ళీ దాన్ని నోటి దగ్గర, కళ్ళ దగ్గర, ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు అది మళ్ళీ మన బాడీలోకి వెళ్తుంది. వైరస్ రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, రైట్? సో అలాగా మనం కాపాడుకోవాలి. హ్యాండ్ వాష్, వేరింగ్ మాస్క్ బయటకు వెళ్ళినప్పుడు. సో కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ని తగ్గించడం కోసం కావాల్సిన మెజర్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎలీసా టెస్ట్ అనే దాని కొన్ని గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ఎలీసా టెస్ట్? ఎలీసా టెస్ట్ అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఓకే, ఎస్ఏ అంటే అసెస్మెంట్, ఇమ్యూనోసార్బెంట్. ఓకే, లింక్డ్, ఏం లింక్డ్? ఎంజైమ్ లింక్డ్. ఓకే, సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్తాము, జలుబుతో హాస్పిటల్కి వెళ్తాము, మనకు వెంటనే ఏం చేస్తారు? బాగా ఎక్కువగా జలుబు ఉంది, తెమడ ఎక్కువగా వస్తుందంటే ఏం చేస్తారు? మనకి బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు మనకి దానికి సంబంధించిన ఇది ఇస్తారు, రైట్? లైక్ టాబ్లెట్స్ ఇస్తారు. సో అంటే బ్లడ్ టెస్ట్లో ఏం చూస్తారు వాళ్ళు? ఇన్ఫెక్షన్ ఏంటో చూడరు, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉన్నాయా లేదా అని చూస్తారు. సో మనకి బ్లడ్ రిపోర్ట్లో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ కనిపిస్తే దాని మీనింగ్ ఏంటి? మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, రైట్? అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి యాంటీబాడీస్ ఎక్కువగా ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? బాడీలో మనకి ఆల్రెడీ ఏదైనా వైరస్ ఉంటే దాంతో ఫైట్ చేయడానికి ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనే సైనికులు ఎక్కువ మంది ఉత్పత్తి అవుతారు. సో అప్పుడు మనకి వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎక్కువ కనిపిస్తే ఖచ్చితంగా మన బాడీలో వైరస్ ఉందని డాక్టర్ చెప్పి దానికి సంబంధించి మనకి టాబ్లెట్ ఇస్తాడు స్పెషల్గా, రైట్? సో సేమ్ టెస్ట్ ఎలీసాకి కూడా అనమాట. ఎలీసా అంటే కూడా సేమ్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్ఏ. ఈ యాంటీబాడీస్ అనేవి యాంటీబాడీస్ టెస్ట్, ఈ ఎలీసా టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఎలీసా టెస్ట్ డిటెక్ట్స్ యాంటీబాడీస్ టు ద వైరస్. ఈ వైరస్కి సంబంధించిన యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తుంది. ద సర్వే విల్ బి ఏబుల్ టు పిక్ ప్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇంక్లూడింగ్ దోస్ హూ ఆర్ నిజంగా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటే ఫర్ దర్ ఎంటైర్ డ్యూరేషన్ ఇన్ ద ఇన్ఫెక్షన్. సో వాళ్ళు ఉంటే వాళ్ళకి మనకి ఎలీసా టెస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో అలా ఈ ర్యాండమ్ టెస్ట్లే కాకుండా ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయాలి. అంతేకాకుండా మీన్వైల్ ఆల్ స్టేట్ షుడ్ కంటిన్యూ విత్ స్ట్రిక్ట్ కంటామినెంట్ అండ్ మిటిగేషన్ మెజర్స్. హ్యాండ్ వాష్ కానీ, శానిటైజేషన్ కానీ, మాస్క్స్ పెట్టుకోవడం కానీ, అవసరమైనంత వరకే బయటకు వెళ్ళడం, లాక్డౌన్, సెల్ఫ్ క్వారంటైన్ని పాటించడం, వీలైనంత వరకే బయటకు వెళ్ళడం, ఒకవేళ పోస్ట్ కరోనా తర్వాత బయటకు వెళ్లాల్సి వచ్చినా ఇటువంటి మెజర్స్ తీసుకోవాలి. వీటన్నిటిని కూడా స్టేట్స్ అనేవి బాగా కల్పించాలి. ఈవెన్ మన బిహేవియరల్ చేంజ్లో కూడా రావాలి పీపుల్లో. యాక్టింగ్ ఆన్ ద ఎజంప్షన్ ద వైరస్ హ్యాడ్ ఇండీడ్ స్ప్రెడ్ ఇన్ ద కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యింది అన్న ఎజంప్షన్లోనే పనిచేయాలి. ఎందుకంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతోంది, అందుకే కదా ఇన్ని కేసెస్ వస్తున్నాయి. ఎవ్రీడే 3000కి తక్కువ కేసెస్ రావట్లేదు, డెత్స్ ఉంటున్నాయి. సో దాని మీనింగ్ ఏంటి? కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోంది 100%. ఓకే, అదే ఎడిటోరియల్లో చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ద ట్రెండ్స్ ఇస్ షేపింగ్ ద పోస్ట్ కోవిడ్-19 వరల్డ్. సో కోవిడ్-19 తర్వాత వరల్డ్లో ఏం జరుగుతుంది దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. జస్ట్ బ్రీఫ్గా పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ద కోవిడ్-19 పాండమిక్ బిగాన్ యాజ్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్గా మారింది. సో కంట్రీ తర్వాత కంట్రీ అన్నీ లాక్డౌన్ పెడుతున్నాయి. ఈ లాక్డౌన్ వల్ల గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అనేది వచ్చింది, రైట్? సో అలాగే దాని తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే ఏషియా అనేది పెరుగుతోంది, యూఎస్ అనేది పడిపోతుంది. ఎందుకని అంటే యూఎస్ అనేది మనకి దానికి గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పటికీ, ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పటికీ అది ఆపలేకపోయింది, రైట్? ఈ గ్లోబల్ వాళ్ళకి ఎకనామిక్గా స్లో డౌన్ అవ్వడం కన్నా కూడా లాక్డౌన్ని పెట్టలేదు. తర్వాత లాక్డౌన్ పెట్టినా ఉపయోగం లేకుండా అయిపోయింది, రైట్? సో అందుకని దాని దగ్గర పవర్ ఉన్నప్పటికీ దాని మాట ఎవరు వినట్లేదు, రైట్? సో ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్ చూద్దాం.
till the 18th century, Asia accounted for half of the global GDP. 18th century ముందు వరకు అంటే 1700 ఆ ప్రాంతాలు 1700 నుంచి 1800 మధ్యలో ఈ ప్రాంతం వరకు ఏషియాకే గ్లోబల్ జీడిపిలో హాఫ్ ఉండేది. ఏషియాకి అంటే మన ఇండియాతో ఏషియన్ కాంటినెంట్ కంట్రీస్ అన్నీ కూడా. కానీ తర్వాత ఏం జరిగింది, ఇండస్ట్రియల్ రివల్యూషన్ యూరోప్లో వచ్చింది. వెస్ట్రన్ కంట్రీస్లో యూరోప్, అమెరికా వీటిల్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చింది, ఎస్పెషల్లీ యూరోప్. సో వచ్చినప్పుడు ఏం జరిగింది, ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చి ఎక్స్పాన్షన్, వాళ్ళ కొలనైజేషన్ స్టార్ట్ చేశారు. అంటే దండయాత్రలు చేయడం, బిజినెస్ మన దేశంలోకి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాపారం కోసం అని వచ్చారు, మన దేశాన్ని పాలించేదాకా వెళ్ళిపోయారు. కొలనైజేషన్స్ జరగడం వల్ల ఆ బ్యాలెన్స్ అనేది పోయింది. సో యూరోప్ వాళ్ళు బాగా పెరిగిపోయారు. యూరోప్ వెస్ట్రన్ కంట్రీస్ జీడిపి ఎక్కువైపోయింది, ఏషియన్ కంట్రీస్ వాళ్ళ జీడిపి తక్కువైపోయింది. కానీ ఇప్పుడు 2008 తర్వాత ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. తర్వాత మళ్ళీ అది బ్యాలెన్స్ రీస్టోర్ అయిపోయింది, రైట్. సో ద రైజ్ ఆఫ్ ద వెస్ట్ అండ్ నౌ బ్యాలెన్స్ ఈస్ బీయింగ్ రిసార్టెడ్. ఇప్పుడు దాని బ్యాలెన్స్ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఏషియన్ ఎకానమీస్ విల్ రికవర్ ఫాస్టర్ దాన్ దోస్ ఇన్ ద వెస్ట్లో ఉన్న వాటికన్నా ఏషియన్ ఎకానమీస్ తొందరగా రికవర్ అవుతాయి. సో ఈ గ్లోబల్ 19 పాండమిక్ అనేది అందరికీ గ్లోబల్ క్రైసిస్ తీసుకొచ్చింది కాబట్టి. సో ప్రెజెంట్ యునైటెడ్ స్టేట్స్ స్టిల్ రిమైన్స్ ద లార్జెస్ట్ ఎకానమీ అండ్ ద లార్జెస్ట్ మిలిటరీ పవర్. అది ఇప్పటికీ లార్జెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ మిలిటరీ పవరే. కానీ బట్ హ్యాస్ లాస్ ద విల్ అండ్ ఎబిలిటీ టు లీడ్. అది విల్ కానీ దాని ఎబిలిటీ కానీ తగ్గించేసుకుందనమాట. ఆఫ్ఘాన్ విషయంలో అది ఇంటర్ఫియర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా గ్లోబల్లో ఉన్న కంట్రీస్ మొత్తం యొక్క నమ్మకాన్ని యుఎస్ఏ పోగొట్టుకుంది. నెక్స్ట్ యుఎస్ఏ పని అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, యూరోప్ గురించి మాట్లాడుతున్నారు. యూరోపియన్ యూనియన్స్ కంటిన్యూయింగ్ ప్రీ ఆక్యుపేషన్ విత్ ఇంటర్నల్ ఛాలెంజ్. సరే ఇప్పుడు యూరోప్కి ఉంటుందా అంటే చూద్దాం. యూరోప్కి కూడా లేదు. ఎందుకని యూరోప్లో దాని లోపల బాధలే దానికి సరిపోతున్నాయి. ఏంటది, ఫస్ట్ పాయింట్ బ్రెగ్జిట్ ప్రాబ్లము. రెండోది వాళ్ళకి ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అన్నిటి మధ్య ఫ్రీ ట్రేడ్ ఉండేది. ఇది వరకు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, గూడ్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఒక కంట్రీ ఇంకో కంట్రీ అభ్యంతరాలు చూపించడము, వాళ్ళ కంట్రీ నుంచి కంట్రీకి మారితే ఎటువంటి ట్యాక్సెస్ ఎటువంటివి అన్నీ ఉంటాయో సో అలాంటివన్నీ కూడా ఎక్సైజ్ డ్యూటీస్ ఇలాంటివన్నీ కూడా ఉండాలి అని చెప్పడము, కొంతమంది ఉండద్దు అని చెప్పడము. యూరోపియన్ యూనియన్లో అన్ని ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటున్నాయి. సో వాళ్ళు దాంతోనే సతమతమైపోతున్నారు. సో క్రిస్టిన్ లగార్డే, ఈ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ ఎవరైతే ఉన్నారో క్రిస్టిన్ లగార్డే, సో ఆయన స్టేట్మెంట్స్ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు మార్చ్లో. ఈసీబీ ఈజ్ నాట్ హియర్ టు క్లోజ్ స్ప్రెడ్స్ అని. సో అందుకని యూరోపియన్ యూనియన్ అలానే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇటలీ అనేది, యూరోప్లో ఉన్న ఇటలీ డినై చేయబడింది. దానికి ఉన్న ఎక్స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఎస్పెషల్లీ మెడిసినల్ ఎక్విప్మెంట్ కోవిడ్కి సంబంధించి. సో కానీ అప్పుడు ఏమైంది, చైనా దానికి ఎయిర్ లిఫ్ట్ చేసింది. చైనా సహకారం అందించి మెడిసిన్స్ అనేవన్నీ ఎయిర్ లిఫ్ట్ చేసి దానికి అందించింది అనమాట మెడిసిన్స్ అవి. సో అలాగా యూరోపియన్ యూనియన్లో క్లాషెస్ బాగా వచ్చేసాయి. సో చైనా అనేది బాగా ముందుకెళ్ళింది. గ్లోబల్ ప్రాబ్లమ్స్ డిమాండెడ్ గ్లోబల్ రెస్పాన్సెస్. గ్లోబల్ ప్రాబ్లమ్స్కి ఎప్పుడు గ్లోబల్ రెస్పాన్సెస్ కావాలి, రైట్. సో ఇట్ హ్యాస్ ద హెల్త్ క్రైసిస్ బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా పాలిటిక్స్కి విక్టిమ్ అయిపోయింది. అది ఎండార్స్ చేసినప్పటికీ చైనాని, బట్ కానీ దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి? మనం ఆల్రెడీ ఇదివరకు చూసాం, ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని వెనక్కి తీసేసుకుంటాము, మీరు ముందరే ఈ కరోనా అనేది ఇంత పాండమిక్ అని చెప్పలేదు అని. సో ఇలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కూడిన ఇదిగానే అయిపోతుంది. సో అందుకని నోవెల్ కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ 2020 ఎండింగ్లో ఉండొచ్చు. విల్ హెల్ప్ డీల్ విత్ గ్లోబల్ హెల్త్ క్రైసిస్. మేబీ దీనికి వ్యాక్సిన్ వస్తే ఈ హెల్త్ క్రైసిస్ని అది డీల్ చేయొచ్చు మనం. కానీ ఇప్పుడు వచ్చిన ఈ అన్ఫోల్డింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యుఎస్ఏ తగ్గిపోవడం, యూకే తగ్గిపోవడం, చైనా పెరగడం, ఇండియా పెరగడం, ఏషియా పెరగడం, సో ఇవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూస్గా ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తద్వారా మనము ఒక కొత్త పోస్ట్ కరోనా తర్వాత ఒక కొత్త ట్రెండ్ని చూడబోతున్నాము వరల్డ్లో. అది ఈ ఎడిటోరియల్లో చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ ప్రొడక్టివ్. హ్యావ్ ఎ నైస్ డే.